ఈరోజు డిఎస్సి ఫస్ట్ సంతకం అన్నాడు. డిఎస్సి మీదనే నేను ఫస్ట్ సంతకము, డిఎస్సిని చాలా పగడ్బందీగా జరుపుతానని దాదాపు 16,000 పోస్టులు వేసి జరిపాడు. దానికి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఆ డిఎస్సి నడిపినటువంటి, ఆ డిఎస్సి అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో క్వశ్చన్ పేపర్లు తయారు చేసేటటువంటి ఆఫీసులో అతను పనిచేస్తున్నాడు. అతని ప్రమేయంతోనే ఏమైనా అప్లోడ్ అవుతున్నాయి. అతనికి రాష్ట్రంలోనే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అతను కనుక క్వశ్చన్ పేపర్ తీసుకోకపోతే నెంబర్ 1 ర్యాంక్ ఎలా వస్తుంది? అతని ద్వారా ఎంతమందికి ఆ క్వశ్చన్ పేపర్లు రాష్ట్రంలో అందినాయి అనేది సమగ్ర విచారణ జరిపించమంటే దానికి పలకడం లేదు. పోనీ ఆ నవీన్ అనేటటువంటి పిల్లకాయకి నెంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి పిల్లకాయకి ఏమన్నా ఉద్యోగం ఇచ్చినారంటే ఇవ్వలా, వాడిని పక్కకు తప్పించేస్తారనమాట. ఏమంటాడు, వాడు టెంపరవరీగా పనిచేస్తున్నాడు కాబట్టి వాడు ఎన్ఓసి తీసుకోలేదు మా దగ్గర అంటారు. టెంపరవరీగా పనిచేసేటటువంటి వ్యక్తి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరమే లేదనేది మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఇంకొకసారి ఏమంటారు, అతను మాకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రాలేదు అంటారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి వచ్చేదానికి అక్కడ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ నుంచి అతని పేరే తొలగించినారు. ఎందుకంటే అతని ద్వారా బయటకు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో అతన్ని పక్కన పెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా చాలా మందికి మెరిట్ ఉండేటటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది. దాని మీద సమగ్ర విచారణ జరిపించమంటున్నాము. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఎట్లంటే అలా ఇచ్చారు. ఏం చేయాలా? డిఎస్సి అంటే డిఎస్సి పరీక్ష రాయాలి, తర్వాత నెట్ క్వాలిఫైడ్ కావాలి. ఇవన్నీ అయిన తర్వాత మొత్తం మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ సర్టిఫికెట్ని బట్టి మనకు మెరిట్గా స్పోర్ట్స్ కోటాలో కేటాయిస్తారు ఎవరిని, అభ్యర్థులందరినీ. అవన్నీ ఏమి జరగలే ఇక్కడ. డిఎస్సి పరీక్ష రాయాలా, తర్వాత టెట్ క్వాలిఫైడ్ కాలేదు, డైరెక్ట్గా ఒక జీవో ఇచ్చేసి దొంగ సర్టిఫికేట్తో అందరికి కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియ ఈ డిఎస్సిలో చోటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేమేమంటున్నామంటే, నిజంగా మీదే కదా ప్రభుత్వం ఉండేది, ఒక దర్యాప్తు వేయండి, సిబిఐ దర్యాప్తు వేయండి, లేకపోతే ఒక సింగిల్ జడ్జితో దర్యాప్తు వేయండి, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో చూడండి. వాళ్ళని ఎంక్వైరీ పెడితే మేము వచ్చి నిరూపిస్తాం కదా, ఎక్కడ ఏం తప్పులు జరిగినాయో ఇగో చూడండి, ఈ తప్పులు ఉన్నాయి అని తప్పనిసరిగా నిరూపించేదానికి వీలవుతుంది. ఇంకా అది విద్యారంగం. ఇంకా వైద్య రంగాన్ని తీసుకున్నట్లయితే, వైద్య రంగంలో ఈరోజు ఏమవుతుంది, ఆరోగ్యశ్రీ మూతపడిపోతున్నది. ఆరోగ్యశ్రీ మేము వచ్చినప్పుడు 25 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీకి పోతే మాత్రలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ లేవు. 108, 104 ఇవన్నీ మూలలు పడిపోతున్నాయి. టైర్లు లేవు, దానికి డీజిల్ లేవు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉన్నది. మాట్లాడే ముందు మా గవర్నమెంట్ సర్టిఫికేట్ మేము ఇస్తామా సర్టిఫికేట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఇస్తారా? కడపలో నీకు స్పోర్ట్స్ ఎంతోమంది పిల్లకాయలు పడుకుంటారు, మేము ఇస్తామా సర్టిఫికెట్లు? మాట్లాడేదాన్ని కూడా వాస్తవాలు మాట్లాడాలా. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కార్పొరేషన్ నిధులు కాదమ్మా, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి తెచ్చినావా? నువ్వు ఆపని అడగాలి. నా క్వశ్చన్ ఏమని అడిగినావో నువ్వు ఆపని అడగాలి. 2 ఏళ్ళు పూర్తయింది. 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి తెచ్చావమ్మా నువ్వు అని అడగాలి. చూపి అమ్మా ఏం తెచ్చావరని. మా ప్రభుత్వంలో వచ్చినాయండి వాళ్ళ పోస్టులు. ఎవరు ఇస్తారమ్మా? స్పోర్ట్స్ కండక్ట్ చేసేది ఎవరు? స్పోర్ట్స్ అథారిటీ. దానికి స్పోర్ట్స్ సెక్రటరీలు ఉంటారు, స్పోర్ట్స్ నేషనల్ వైడ్ వాళ్ళు ఉంటారు. గోకరాజు గంగరాజు మా మనిషి, వాళ్ళు చేస్తారు సెలక్షన్, అధికారులు చేస్తారు. స్పోర్ట్స్ కోటాలో కేటాయించింది మీరు చూశారు. 18 రకాల స్పోర్ట్స్ కోటాల్లో దాంట్లో 18 పోస్టులు. మా నాని మాట్లాడాడు, పేరు నాని. దాంట్లో క్లబ్లు కూడా ఉన్నాయంట. కార్డ్స్ ఆడే వాళ్ళకి కూడా పోస్టులు ఇచ్చినారంట. కబడ్డీ ఆడేవాళ్ళకి, థర్డ్ ఆడేవాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి చిన్న చిన్న ఆటలు కూడా నేషనల్లోకి వెళ్తా. అయ్యా, ఏదైనా నేషనల్ గేమ్ అనేది ప్రపంచ దేశాల్లో నేషనల్ గేమ్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చేది? మేమా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? బుగ్గొంక నువ్వు చేయకపోతే నా నిధులతో ఖర్చు పెడతానే కదా 6 నెలలమ్మా, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఏం కట్టావమ్మా అని అడుగు. ఈరోజు పసిబిడ్డ చనిపోయినాడమ్మా, నువ్వు ఎవరు మా కరకులు అంటే చెప్పు. అది కూడా మా తెలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళే గుద్ద దొగినారు అంటది. నువ్వు నా సొంత నిధులతో కడతానన్నావు కదమ్మా. ఆ రోజు మాట చెప్పినవే ప్రజలకందరికీ, ఆ రోజు ఓటు ఇచ్చుకునేవే. ఇప్పుడు 2 ఏళ్ళైందే, ఏం చేసావమ్మా నువ్వు అని అడగాలి. రోడ్లు వైండింగ్ చేస్తామన్నాయి కదమ్మా. ఈరోజు కూడా దొరికి ఒక గోడ కూడా పెచ్చ పగలగొట్ల. ఆమెకి కుర్చీ మీద దాని మీద ఉంది తప్ప మోజు పరిపాలన ప్రజలకు చేయాలనే ఆలోచన లేదు.
ఒకటి దస్తగిరి మా నాయకుడే, ఈ రోజుకు చెప్తాం గడ్డాపదంగా మా నాయకుడే, మా సిన్సియర్ కార్యకర్త దస్తగిరి. కుట్రలో భాగంగా మా నిత్యాన్ని మీరు ఇరికిచ్చారు. నిత్యాకి సంబంధం ఉందా? నిత్యాకి సంబంధం లేదంటున్నా. మా నాయకుడే నిత్య కూడా, మా వాడే, మా కార్యకర్త, మా నాయకుడు, మా డిప్యూటీ మేయర్. కేవలం అతన్ని కక్షపూరితంగా అతన్ని ఇరికిచ్చారు తప్ప అతనికి కానీ సంబంధం లేదు. నువ్వు నిజంగా మర్డర్ చేసిన నీకు చిక్కారు. గంజాయి బ్యాచ్ మీ ప్రభుత్వం 2 ఏళ్లలో గంజాయిని అరికట్టలేక, గంజాయిని చెప్పలేక, గంజాయి బ్యాచ్ చేసినారని చెప్పలేక మేము ఏడ గంజాయి బ్యాచ్ గంజాయి అంటామో దానికి మీరు మా నిత్యానందని ఇరికిచ్చే ప్రయత్నం చేశారు తప్ప మీ ప్రభుత్వం వైఫల్యం అని చెప్పేసి మేము చెప్తున్నాం ఈరోజు కూడా.